మొన్న టూరిస్టుల్ని ఉగ్రవాదులు చంపేశారు కదా. యుద్ధం చేయడానికి ఈ రోజున మళ్ళా సిద్ధపడుతున్నారండి. బైబిల్లో దేవుడు చెప్పినవి అక్షరాలు నెరవేరిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. మొన్నటిదాకా చూసాం, రష్యా ఉక్రెయిన్లో ఏం జరిగినాయి. యుద్ధాలు జరిగితే ఆ ప్రాంతాలు విడిచిపెట్టి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో బయటకు వచ్చేసారు. ఎక్కడ బాంబులేసి చంపేస్తారా, లేకపోతే ఎక్కడ భయంకరమైన అలజడులు జరుగుతాయని ఊళ్ళు వదిలేసి పారిపోయిన సందర్భాలు నిన్నగాక మొన్న మనం చూసాం రష్యా ఉక్రెయిన్లో. ఇప్పుడు మళ్ళా ఈ రోజున యుద్ధానికి కాలు దిగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎక్కడ కనబడుతున్నా ఈ రోజున భయంకరమైన పరిస్థితులు అండి. ఎందుకంటే దేవుడు బైబిల్ రాశాడు, జనం మీదకి ఆ టూరిస్టులు ఎవరైనా అనుకున్నారా, కలలో అనుకున్నారా? వాళ్ళు ఒక ఆమెకి 16వ తారీఖున పెళ్ళయింది, 24వ తారీఖున తన భర్త ఒక 6 రోజుల్లో చనిపోయాడు. ఆ అమ్మాయి ఆ డెడ్ బాడీ దగ్గర, శవం దగ్గర ఏడుస్తుంది. కలకాలం నా భర్త నాతో ఉంటాడు అనుకుంది. బయటకు వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఇంకా ఆలస్యం చేస్తూ, వాయిదాలు వేస్తూ ఇంకా చాలా టైం ఉంది అంటూ ఈ రోజున కాలం గడుపుతున్నావేమో నా సహోదర సహోదరి. ఆ యుద్ధాలు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదండి. ఒక దేశమే, రాజ్యమే కుప్ప కూలిపోయే పరిస్థితి.